హాయ్ అండి. ఈరోజైతే మా ఊరిలో అయితే గుడి ప్రవేశం సందర్భంగా అయితే హోమగుండాలు అయితే సిద్ధం చేశారండి. ఈరోజైతే కామ హోమాలు, గోపూజ, లక్ష్మీ పూజ అన్నీ జరిగాయండి. వీటితో పాటు మహాలక్ష్మి హోమం కూడా జరిగిందండి. లక్ష్మీ హోమం, గణపతి హోమం అన్నీ జరిగాయి. ఇక్కడే అన్నీ అవైలబుల్లో దొరికాయండి. ఇక్కడ స్వయంభుగా వెలిసిన రంగనాయక స్వామి అండి. స్వయంభుగా వెలిసిండు, కోరిన కోరికలు తీర్చే తండ్రి అండి. ఇగో చూడండి, ఇక్కడ అందరూ సేవ చేస్తున్నారు స్వామివారికి అయితే. ఇక్కడైతే గణపతి అభిషేకం ఇక్కడ అద్భుతం ఏంటో తెలుసా అండి? అగ్గిపుల్ల ద్వారా హోమాన్ని అయితే వెలిగించలేదండి. స్వయంగా ఒక 2 గంటలు పట్టిందని నిప్పుని తయారు చేశారండి. ఎలా అంటే రాపిడి ద్వారా నిప్పును పుట్టించి ఎంత గొప్పగా జరిగిందంటే చూస్తేనే 2 కనులు సరిపోలేదండి. నిప్పుని ఇక్కడ రాపిడి ద్వారా నిప్పు పుట్టించి హోమాన్ని అయితే వెలిగించారండి. మహాహోమగుండాన్ని అయితే నాకు చాలా అయితే అద్భుతంగా అనిపించిందండి. అందరూ చూసి దర్శనం చేసుకోండి. నిప్పు వచ్చిన తర్వాత హారతి కర్పూరం ద్వారా వెలిగించారండి. చూడండి, చాలా ఎంతైనా భగవంతుడు చాలా గొప్ప. చూడండి ఫ్రెండ్స్, పంతులు అందరూ కలిసి నిప్పునైతే సిద్ధం చేశారండి. రాపిడి ద్వారా అయితే నిప్పు వచ్చింది. చూసేయండి, అందరూ చూసేయండి, అదిగా నిప్పు అయితే వచ్చిందండి. శ్రీమన్నారాయణ గోవింద గోవింద. లక్ష్మీ గణపతి హోమం తర్వాత నవగ్రహం పూజ చేశారండి. నవగ్రహాల పూజ అనంతరం అయితే తీర్థ ప్రసాదాలు, అన్నదానం అయితే పెట్టారండి. కాకపోతే ఎంత వర్షం వచ్చినా కూడా సాఫీగానే సాగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రుద్రాభిషేకం అయితే జరిగిందంటే ఓం నమః శివాయ మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. గోవింద.